కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. అదే మీరు అన్నారు సరే, రాజకీయాలు ఆ చర్చ పక్కన పెడితే, సరే మీరు సంహౌ మీకు టికెట్ లభించింది, ఎలా లభించింది ఏంటి అనేది ఇప్పుడు వరకు మీరు ఎక్కడని చెప్పారా? చాలాసార్లు చెప్పానండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లా కాకపోయినా, మీది గుంటూరు జిల్లా కదా, అవును, తాడికొండ అక్కడ మీకు అవకాశం లేదు కాబట్టి మీకు తిరువూరు పంపించారు. అసలు మీరు ఊహించారా టికెట్ వస్తుందని తిరువూరులో? తిరువూరు అనేది చివరి వరకు అంటే ఇప్పుడు ఇది జనవరి, గత జనవరిలో చెప్పారండి. పని చేసుకోమని. మే 13 ఎన్నికలు జరిగాయి, జనవరిలో మీకు తిరువూరు అని చెప్పారు. అధికారికంగా వెళ్ళి పని చేసుకోమన్నారు. సో మీకు మరి ఎలాగా ఆర్థిక వనరులు పార్టీ సమకూర్చిందా, మీ స్నేహితులు ఇచ్చారా? ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అందులో నాకు తెలిసి మీరేమీ పెద్దగా ఆర్థికంగా స్థితిపరులేం కాదు, కానీ ఎమ్మెల్యేగా మీరు అక్కడికి వెళ్ళారు, పోటీ చేశారంటే ఎలాగా మీరు? ఇక్కడ రెండు విషయాలండి. తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచే ప్రాసెస్లో ఆర్థికంగా, రాజకీయంగా మొత్తం నాకు కేసినేని చిన్ని గారే చూసుకున్నారు మొత్తం. తర్వాత నాకున్న మిత్రులు, నాలాంటి ఒకడు అసెంబ్లీలో ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎన్నికల సమయంలో చాలా సహాయం చేశారు. అవి కూడా ఎన్నికల ఖర్చు వాటన్నిటిని. సో మీ సొంత డబ్బు అయితే ఖర్చు, ఏదో ఆస్తులు అమ్మటం? నేను అమరావతి ఉద్యమానికి వచ్చే నాటికి నాకు ఒక ఐఏఎస్ అకాడమీ ఉంది, నాకు గచ్చిబౌలిలో సొంత ఇల్లు ఉంది, నాకు 3 కార్లు ఉన్నాయి. ఇంట్లో మేము ముగ్గురమే, నేను, నా భార్య, నా కూతురు. ఎప్పుడు 2-3 కార్లు ఉన్నాయి మాకు. మంచి ఆదాయం వస్తుంది. ఒక నిమిషం. గచ్చిబౌలిలో నేను చాలా 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 ఇష్టపడి ఇంటీరియర్ చేసుకున్న ఇల్లు ఉద్యమ సమయంలో నేను అమ్మేసుకున్నాను. ఎందుకంటే నేను 2 రోజులు రాజధాని ప్రాంతంలో తిరిగి, రాజధాని ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో రైతులకు చెప్దాం నేను వెళ్ళాను. నేను ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం చంద్రబాబు నాయుడు గారు చూసి, మీరు 2 months నాతోనే ఉండండి అని అడిగారు. నేను ఇప్పుడు గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్, నా ఐఏఎస్ అకాడమీతో పాటు 90 రోజులు క్లాస్కి వెళ్ళలేదని గీతం యూనివర్సిటీ నుంచి తీసేశారు నన్ను. ఎక్కడ? హైదరాబాద్, పటాన్చేరు. ఓకే. అంటే ఇట్ ఈస్ న్యాచురల్. అంతే న్యాచురల్. ఇప్పుడు కోదండరామ్ గారికి సంవత్సరాల తరబడి ఉస్మానియాలో లీవ్ ఇచ్చారంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అది సాధ్యం కాదు. ఉద్యమం ప్రారంభమైన 2-3 నెలలకి కరోనా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరే కాదు ఇది చూసిన వాళ్ళైనా ఎవరన్నా సమాధానం తెలిస్తే నాకు మెసేజ్ చేయండి, లేదా ఎవరన్నా ఒక వీడియో చేయండి. అమరావతి ఉద్యమంలో ఎంతోమంది పనిచేశారు, కొన్ని వేల మంది పనిచేశారు. ఉన్న వృత్తిని వదిలేసి, ఉన్న వ్యాపారాన్ని ఆపేసి, మొత్తం వదిలేసి ఫుల్ టైం ఉద్యోగంలో పనిచేసిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. మీకు తెలిసిన వాడు ఎవరు చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లేదు నాకే తెలిసి. ఉన్న వ్యాపారాన్ని ఆపేసి, ఉన్న వృత్తిని వదిలేసి, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్లే ముందు అప్పటికి నేను రామ్ గోపాల్ వర్మ విషయంలో ఒక కేసు ఉంది, నన్ను అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళాడు. సిఐడి వాళ్ళు కూడా హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో మా పాప ఉంది, మా మిస్సెస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మా మిస్సెస్ ఇంటికి వచ్చి నోటీస్ తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు. ఆ రోజు నేను ఉన్నట్లయితే అరెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఉద్యమ సమయంలోనే నేను నా ఇల్లు అమ్ముకున్నా, 2 కార్లు అమ్ముకున్నా, నా కారు అమ్మే, మా మిస్సెస్ కారు కూడా అమ్మే. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇల్లు అమ్ముకున్నందుకు నేను ఎప్పుడు బాధపడలా. కాకపోతే ఆ ఇల్లు గుర్తొచ్చినప్పుడు ఒక విషయంలో నేను ఫీల్ అవుతాను. అదేంటంటే, ఆ ఇంటి తలుపు మీద సిల్వర్ లెటర్స్తో నా కూతురి పేరు రాయించా, అక్షరాన్ని రాయించా. ఆ ఒక్క పాయింట్ దగ్గరే నేను చాలా కాస్ట్లీ ఇల్లు ఆ రోజు ఆ కరోనా వీటన్నిటి వల్ల, అంటే
ఈ నెలకి ఒక 3-4 లక్షలు ఖర్చులు కావాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా. తర్వాత కరోనా అన్నాళ్ళు ఉంటుందని ఎవరు ఊహించలేదు కదా. ఉద్యమం అన్నాళ్ళు 1632 రోజులు ఉద్యమం ఉంది. నేను మొదటి రోజు నుంచి 2 రోజులు తీసేస్తే ఉన్నా. ఈ ప్రాసెస్లో ప్రతి నెల ఆ నెల మెయింటెనెన్స్ కోసం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చాలా అప్పులు అయితే ఆ అప్పులు క్లియర్ చేయటం కోసం ఇల్లు అమ్మాను నేను. తర్వాత నేను నేను 4 సార్లు పాదయాత్ర చేశాను. ఒకసారి పాదయాత్ర చేసేటప్పుడు వెలగపూడి గోపాలకృష్ణ గారని విజయవాడలో ఉంటారు పెద్ద ఆయనకి తెలిసిన వాళ్ళ చేత ఒక చోట కాస్త నామినల్ ఇంట్రెస్ట్కి అప్పిప్పించారు. ఆ అప్పిచ్చిన వాళ్ళు క్యాన్సర్తో చెన్నై అపోలోలో ఉన్నప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే రీపే చేయాలి. నా హోండా సిటీ కార్ అమ్మేసి డబ్బులు పంపించాను. కాబట్టి మీకు ఎన్ఆర్ఐలు ఎవరో కొంత హెల్ప్ చేశారంటారు. ఇప్పుడు ఉద్యమం జరుగుతున్న ప్రాసెస్లో 10 మంది సహాయం చేశారు. ఈ 10 మందిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. పోనీ ఎవరైనా పులిపూడి శ్రీనివాసరావుని ఫలానా, ఇప్పుడు ఎలక్షన్ అనేది ఓ పెద్ద నేను అనేది ఎవరైనా పెద్ద కార్యక్రమం. సో కాబట్టి సహాయం చేసిన వాళ్ళు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంకో విషయం, ఇంకోటి ఇచ్చామంటారు. నేను ఇంకో విషయం చెప్తాను, అది కూడా ఉంది. నేను ఇంకో విషయం ఎంత కొంత ఇస్తే ఎక్కువ ఇచ్చామని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఒకటండి, 99% ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలి, పులిపూడి శ్రీనివాసరావు లాంటోడు అసెంబ్లీలో ఉండాలి అన్న సదుద్దేశంతోనే హెల్ప్ చేశారు. రాష్ట్రం కోసం పనిచేశారు. మొన్న వ్యక్తులు కూడా కాదన్న, అక్కడ నాకన్నా కూడా అక్కడ అభ్యర్థి నాలాంటోడు ఉంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి ఉపయోగం అన్న ఉద్దేశంతో సహాయం చేస్తుంటారు. 1% సహాయం చేసి ఏదన్నా రేపు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏమైనా అడగటానికి ఉంటుంది అని చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇందులో ఒక తప్పనిసరిగా మీకు చెప్పాల్సిన విషయం, ఎలక్షన్కి ముందు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నాకు పరిచయం లేదు, ఓ ఫ్రెండ్ తీసుకొచ్చి ఎలక్షన్ కోసం ఉంచండి అని కొంత డబ్బు ఇచ్చాడు. ఓకే, అతను ఎవరో నాకు పరిచయం లేదు. ఓకే, ఎలక్షన్ ముందు వచ్చాడు, కొంత హెల్ప్ చేశాడు. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన 1 మంత్ తర్వాత వచ్చాడు. సాధారణంగా ఎవరు హెల్ప్ చేసిన ఎవరికైనా మనం గౌరవిస్తాం. సో అట్లానే అతన్ని రిసీవ్ చేసుకున్నా, తిరువురు వచ్చాడు, రిసీవ్ చేసుకున్నా, మా ఇంట్లో కూర్చోబెట్టా, మాట్లాడుతున్నా. ఒక అర్ధగంట మాట్లాడాడు. నేను మొదట 5 నిమిషాలు విన్నా, ఆ తర్వాత నేనేం వినలేదు, నా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. ఆ 5 నిమిషాలు ఏం చెప్పాడంటే, అతను అమెరికాలో ఉంటాడు, మీరు ఒక 200 crore బ్లాక్ మనీ నాకు ఇవ్వండి, నేను దాన్ని వైట్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తా అన్నాడు. ఇది ఫస్ట్ 5 minutesలో అతను చెప్పింది. ఓకే, ఆ తర్వాత అసలు అతను ఏం చెప్తున్నాడో నేను వినలా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ నాయకుల గురించి, కరప్షన్ గురించి జనంలో ఏ స్థాయి అభిప్రాయాలు ఉన్నాయో ఇది ఒక ఎగ్జాంపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.